అచ్యుతాయ నమః. అంగీరస మహర్షి ఆ రాజుతో ఇలా అన్నాడు అనుకున్నాం కదా, ఓ రాజా, నీ ఆరోగ్యం బాగుందా? నీ ప్రజలందరూ బాగున్నారా? మహత్తత్వము, సమిష్టి, అహంకారము, 5 పంచభూతాలు అనే 7 తత్వాలు జీవుణ్ణి జీవుడిగా నిలబెడతాయి కదా. అదేవిధంగా గురువు, మంత్రి, రాష్ట్రము, దుర్గములు, కోశాగారము, న్యాయ వ్యవస్థ, మిత్రరాజ్యములు అనే 7 ప్రకృతులు రాజును రక్షిస్తూ ఉంటాయి కదా. రాజు తాను సాక్షాత్తుగా ఈ రాజ ప్రకృతులపై ఆధారపడి శుభాలను పొందుతూ ఉంటాడు. అదేవిధంగా రాజ ప్రకృతులు కూడా రాజుకు వశులై రాజుగారి నుండి సంపదను పొందుతూ శుభాలను పొందుతూ ఉంటారు. నీ భార్యలు, ప్రజలు, అమాత్యులు, సేవకులు, వ్యాపారాలు, సలహాదారులు, నగరవాసులు, పల్లెవాసులు, సామంతులు, పుత్రులు నీ వంశంలో ఉన్నారా? అంటే నీ వశంలో ఉన్నారా? నీవు చెప్పినట్టు వింటున్నారా? ఎవడికైతే తన మనస్సు వశంలో ఉంటుందో వాడికి అందరూ వశలై ఉండటమే కాకుండా లోకపాలకులతో సహా సకల లోకాలు ఉపేక్ష చేయకుండా ఆహార పదార్థాలను సమర్పిస్తూ ఉంటాయి. నీ మనస్సు సంతోషాన్ని పొందటం లేదు. నీ నుండి గాని ఇతరుల నుండి గాని నువ్వు కోరుకున్నది నీకు లభించలేదని నాకు తెలుస్తుంది. ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నావు, ఏదో తెలియటం లేకుంటున్నావు. అతను నీకు భోగభాగ్యాల మీద ఎందుకో ఆశ లేనట్టుగా ఉంది చూస్తే, నీ ముఖం దిగులుగా ఉంది అని ఆ మహర్షి తనకు అన్నీ తెలిసినా కూడా రాజును వివిధ రకాలుగా ప్రశ్నించాడు. అప్పుడు సంతానాన్ని కోరుకుంటున్న రాజు ఆ మహర్షితో ఇలా అన్నాడు, ఓ పూజ్యుడా, తపస్సు, ఉపాసన, చిత్తం యొక్క ఏకాగ్రతతో నశించిపోయిన దోషాలు గల మీ వంటి యోగులకు శరీరధారులు లోపల బయట ఉన్నది తెలియకుండా ఉంటుందా ప్రభువు? అన్నీ తెలిసి కూడా తమరు నన్ను ఇలా ప్రశ్నిస్తున్నారు. సరే, తమరి ఆజ్ఞతో నా మనస్సులోని బెంగను మీకు చెబుతున్నారు. మీరు అడిగినప్పుడు నేను చెప్పాలి కదా, అందుకని చెప్తున్నా. మీకు తెలుసు నేను ఊరికి ఉండటానికి వీల్లేదు, నాది ధర్మం కాదు కదా. నా దగ్గర లోకపాలకులు కూడా కోరుకోదగిన సామ్రాజ్యాధికారం, సంపదలన్నీ ఉన్నాయి. అయినా కూడా ఆకలి దప్పికలతో పీడించబడే వాడిని ఇతర పదార్థాలేవి సంతోషపెట్టలేనట్టుగా సంతానం లేని నాకు వీటితో ఆనందం కలగటం లేదు. సంతానం లేకపోవటంతో నేను పూర్వీకులతో సహా నరకం పాలవుతాను. నన్ను ఆ నరకం నుండి రక్షించు. ఆ కాలంలో జరిగినటువంటిది. తర్వాత కాలం మారిపోతుంది. సంతానం లేకపోతే పరమాత్ముణ్ణే కొడుకుగా, పరమాత్ముణ్ణే పుత్రుడుగా భావించడం ఒకటి ఉంది, అమ్మవారినే కూతురుగా భావించడం ఒకటి ఉంది. అందుకని వాడుకు స్వర్గం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది మహారాజు కాబట్టి ఈ రాజు తన రాజ్యభారాన్ని గురించి, ధర్మాన్ని గురించి, ఎన్నో లక్షల ప్రజలు బాగుపడేది గురించి యోచన చేస్తున్నాడు. కాబట్టి దానికోసరం, ఆ రాజ్యాన్ని నిలిపే కోసరం, అంటే సంతానం కలిగితే మేము నరకం నుండి తరిస్తాం. సంతానం అనేటువంటిది నరకానికి దీనికి పోల్చకూడదు. కానీ ఇక్కడ మహారాజు ఎందుకు పోల్చారంటే, ఈయన అన్ని యజ్ఞయాగాదులు చేస్తున్నాడు కదా, అశ్వమేధ యజ్ఞాలు అటువంటివన్నీ చేస్తారు కదా రాజులు. అందుకని వీళ్ళకు ఆ యజ్ఞానికి కావాల, వాళ్ళు పుత్రులు పుత్రికలు కావాలా. కనుక సంతానం కలిగే ఉపాయాన్ని నాకు ఉపదేశించండి అని కోరుకున్నాడు. కలిగేటువంటి కాలంలో కలగకపోతే వైరాగ్యం తట్టు వెళ్ళాల మనస్సు. అంగీరస మహర్షి బ్రహ్మపుత్రుడు, కరుణామయుడు, సర్వసమర్థుడు, రాజుగారి కోరిక తీర్చాలనుకున్నాడు. ఆయన మహానుభావుడు. అటువంటి మహానుభావులు, అటువంటి యుగం అది, అటువంటి రాజులది. ఇది దైవ నిర్ణీతమైనటువంటి కథ. ఇది త్వష్ట
దేవతగా గల అన్నాన్ని హోమాగ్నిలో వండించి త్వష్టకు హోమం చేశాడు. రాజుగారి భార్యలలో పెద్ద భార్య యోగ్యురాలు అయినటువంటి కృతద్యుతికి అంగీరస మహర్షి యజ్ఞ ప్రసాదాన్ని ఇచ్చి రాజుతో, రాజా, నీకు ఆనందాన్ని దుఃఖాన్ని కూడా కలిగించే ఒక పుత్రుడు జన్మిస్తాడు. ఇది ఎక్కడండి? దుఃఖాన్ని కలిగించేటువంటి ఆనందాన్ని బాగుంది. నీకు ఆనందాన్ని కలిగించేవాడంటే ఎంత బాగుంటుందో, ఆనందాన్ని దుఃఖాన్ని కూడా ఇది ఎవడికి కావాలా కలిగించేటువంటి ఒక పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కృతద్యుతి భక్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరించింది. కృత్తిక అగ్నిదేవుడి పుత్రుడిని ధరించినట్లుగా కృతద్యుతి దేవి చిత్రకేతువు యొక్క గర్భాన్ని ధరించింది. ఆమె గర్భము చిత్రకేతువు తేజస్సుతో మెల్లగా శుక్లపక్షపు చంద్రునిలాగా రోజురోజు వృద్ధి చెందింది. నెలలు నిండగానే మహారాణికి కొడుకు పుట్టాడు. ఆ వార్త విన్న దేశ ప్రజలందరికీ చాలా సంతోషం కలిగింది. మహారాజు ఎంతో ఆనందించాడు. స్నానం చేసి పరిశుద్ధుడై తన పుత్రుడికి వేదవేత్తలతో ఆశీర్వచనాలు చేయించి జాతక కర్మలను కూడా చేయించాడు. బ్రాహ్మణులకు బంగారము, వెండి వస్త్రాలను, ఆభరణాలను, గ్రామాలను, గుర్రాలను, ఏనుగులను, పాలిచ్చే 6 కోట్ల ఆవులను కూడా దానం చేశాడు. ఉదార స్వభావం గల ఆ రాజు తన పుత్రుడికి ధనము, కీర్తి, ఆయుర్వృద్ధి కలగాలని కోరుతూ మేఘుడు ప్రాణాలకు అంటే మేఘుడు ప్రాణులకు నీటిని వర్షించినట్లుగా ఇతరులకు కోరికలను వర్షించాడు. అంటే ఈ సంతానంతో ఆ రాజ్యం అంత బాగా ఉన్నది, అంత ఆనందంగా ఉన్నాడు. అచ్యుతాయ నమః.